ఉన్నట్టుండి జలుబు, దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు చాలా మందిలో తలెత్తుతున్నాయి. H3N2 శ్రేణికి చెందిన ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగానే ఈ సమస్యలు వస్తున్నట్లు కేంద్ర భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించాయి. అయితే డయేరియాతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రజలను వణికిస్తున్న సీజనల్ వ్యాధులతో 2 మృతి చెందడం కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. డయేరియాతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటికి తిరుగుతూ వారికి అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించి తాగునీరు లీకేజీలు ఉన్నాయా అని పరిశీలించారు. తాజాగా దేమికలాం గ్రామంలో డయేరియా విజృంభించింది. ఈ సంఘటనలో తండ్రి, కొడుకు మృతి చెందడం కలకలం రేపింది. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ వర్షాకాలం కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నా పేరు కొనిటి పోసావా దేమే కలాన్. నా బిడ్డ కవిత జ్వరం వచ్చి కాలకెట్టి 3-4 వద్దులు లేత్తలేదు. ఆఫీస్ కాడికి రమ్మంటే గ్రామ పంచాయతీ కాడికి 3 గోళీలు ఇచ్చి తోలిండ్రు సారు. 3 గోళీలు ఇచ్చి తోలిండ్రు. ఇప్పుడు ఆమె లేవకుంటామంటే మరి ప్రైవేట్ దవాఖానలో చూపించుకొచ్చింది. 4 దొరికిపోయి ఇప్పుడు కూడా ఎత్తలేదు. మా చిరమామ చచ్చిపోయిండు. ఆ మెట్టల పిల్లగాడు ఆయుష్ పిల్లగాడు చచ్చిపోయిండు కాలకెట్టి. ఏం చేయాలి సార్? మా యారాలు కూడా పొల్ల దవాఖాన ఉన్నది. మా మరిది కొడుకు దవాఖానలో ఉన్నాడు. చేతులు అంకాలు రుగుతున్నాయట. ఇప్పుడు మస్తు మంది 20-30 మంది ఇయ్యాలో ముసలా చచ్చిపోయాయి. మొన్నోగా అయిన చచ్చిపోయిండు. ఈ మస్తు మంది హుషారు లేరు. 20-30 మందే సర్కార్ దవాఖానలో పడతలేరు. కాలక పెడుతోంది అందరికి. ఇదే బోరు నీళ్ళు తాగుతాం. మూలం అయిన ఇదే బోరు నీళ్ళు తాగుతాం. ఎప్పుడు అయినా ఇవే తాగుతున్నాం అనేది తాగుతున్నాం. ఇక నీళ్ళ ప్రాబ్లమా సారు? ఏం ప్రాబ్లం? కళ్ళు అదే కళ్ళు తాగుతారు. ఇక తాగేటోళ్ళు తాగుతారు. ఆ కళ్ళు తాగని వాళ్ళు తాగరు సారు. ఏం చెప్తాం? ఇక బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఇంత తాగుతారు. ఏం మంచిగా లేదు. అంత ఉసికుడికినట్టున్నది సారు. సచ్చేటోళ్ళు దస్తోరు దాకాన్లో పడతలేరు. ఇండ్లలో కూడా పెద్ద టెన్షన్ ఉన్నది హుషారు లేక. ఇయ్యాలోగా ఆమె చచ్చిపోయింది. మొన్నోగా అయినే నిన్న ఐసు పొలగాడు చచ్చిపోయిండు. మా చిన్నమామ నీజోడు చచ్చిపోయిండు. 3 చచ్చిపోయి 4 చచ్చిపోయారు. ఇప్పటికీ కింద మీద ఉన్నారు. ఇంకా సర్కారు దవాఖానలో కింద మీద ఉన్నారు పోరగాళ్ళు. మా మామ బిడ్డనైతే 40 గ్లూకోజులు ఎక్కినా పొల గోలుకుంటాను లేదట సర్కారు దవాఖానలో. 40 గ్లూకోజులు ఎక్కినాయట నిన్నటికి. ఏం గోలుకుంటలేదా పొల్ల సంటి గుడ్డు. పొలకు పాల్జిక పిల్లు ఉన్నది. మస్తు ప్రాబ్లం ఉన్నది సారు. ఏం చేయాలి? మాదేమే మందం ఇంత ఉన్నది. ఇక వేరే ఊరు మాకు తెలియదు. కానీ మరి ఎట్లా చేస్తారో దేవుడు ఏం చేస్తాడు. ఉసికుడికినట్టు ఏం పందు రాస్తలే. ఈ అగ్గరగాళ్ళ చేతిలో రూపాయి ఉండదా? ఏం పెట్టి చూపించుకోవాలి? మరి ఇక్కడికి వచ్చిన సార్లు అన్న గ్లూకోజులు పెట్టి హుషారు చేసిన నయం కదా సారు. ఈ ఆనర్కు ఏటంట తీసుకొని వస్తుంది. అందరికి తరవేబాటు లేదు. గ్యాప్ ఇచ్చుకుంటా గట్లా అవుతుంది. ఇదే కక్కుడు బయలు అన్ని పుకార అవుతుంది. ఏం చెప్పలేదు. ఏం ప్రాబ్లం వీళ్ళతో ప్రాబ్లం అంటే వీళ్ళని కూడా చెక్ చేసిండ్రు. మొన్న వచ్చిండ్రు వీళ్ళకి వైద్యులు వచ్చి మీకు ఏం సూచనలు ఇచ్చారు? ఏం చెప్పారు? జాగ్రత్తలు ఏం తీసుకోమన్నారు? వాసి వర్కరా వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? గిట్ల మంచిగా శుభ్రం తినండి, చల్లికి బిల్డి తినకుండ్రి అని చెప్పిండ్రు. అంతే గోళ్ళు ఇచ్చుకుంటా పోతున్నారు. ఇప్పుడు ఇంకో కామెడీలో ఉన్నారు కదా. ఇప్పుడు సచిమేళ అయితే 3-4 ఉన్నారు అనుకో. ఏం తగ్గలేదు. నా పేరు రాజారెడ్డి, దేమే గ్రామం, ఇక్కడ తార్వాయి మండల్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే నిన్న డయేరియా ప్రాబ్లం అనేది వచ్చి వాంతులు విరేచనాలు లేచి ఒక 10-12 మందికి ఇబ్బందులు అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు అంటే ప్రభుత్వం తరఫున మనకు టీం కూడా డిఎంహెచ్ టీం కూడా వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ వైద్య పరీక్షలు అన్నీ జరుగుతున్నాయి. కానీ మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోవడంతో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాటర్ విషయంలో మాత్రం గ్రామ పంచాయతీ
ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వారంకోసారి ట్యాంక్ క్లీన్ చేయడం అనేది, బ్లీచింగ్ పౌడర్ చల్లడం అనేది. దీనికి సంబంధించి మెయిన్గా కారణం ఏంటంటే సర్పంచ్ వ్యవస్థ లేక ఇవన్నీ కారణాలు, మెయిన్ కారణం అది. కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణము. ఎందుకంటే ప్రజలు దీనికి వాళ్ళిచ్చే వాళ్ళు బాధ్యులు గారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలి, పాలనా వ్యవస్థ బాధ్యత వహించాలి. ఆ బాధ్యత సరిగా లేకపోవడంతోనే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని నా యొక్క మనవి. తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామంలో 10 రోజుల నుంచి ఎస్సీ వార్డులో వాంతులు విరోచనాలతో గ్రామస్తులు మంచం పట్టారు. డయేరియా ప్రబలటంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. గ్రామంలో సుమారు 30 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన 8 మంది కామారెడ్డి జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దేమికలాన్ లో 10 రోజులుగా డయేరియా ప్రబలటంతో తండ్రి కొడుకు మృతి చెందడం కలకలం రేపుతోంది. వారం రోజులుగా తీవ్ర వాంతులు విరోచనాలతో ఇంటి వద్దనే సాధారణ చికిత్స పొందుతూ మెట్టె సాయిలు ఈ నెల 14వ తేదీన మృతి చెందాడు. సాయిలు మృతి చెందిన వారం రోజులకే అతడి కుమారుడు మెట్టు స్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం, పేరుకుపోయిన చెత్తా చెదారం వల్లనే ప్రజలు మంచం పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. సో ఏవైతే డెత్స్ డిక్లేర్ అయినాయో దట్ నాట్ రిలేటెడ్ టు ద డయేరియా. వాళ్ళకి లూజ్ మోషన్స్ 2 times అయినాయి, కానీ దట్ అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. సో దాని ప్రకారంగా మేము అది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కండిషన్ ఏంటంటే 6 cases మనకు హాస్పిటల్కు, ఇక్కడ మనకు 14 cases, దాంట్లో 6 cases మనం జీజీహెచ్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది ఫర్ ద బెటర్ ద స్టెబిలిటీ కోసం. దాంట్లో ఇందాకే నేను చూసి వచ్చినాను, 6 cases అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. 3 cases ఫర్ ద డిశ్చార్జ్, ఇంకో 3 cases రేపు డిశ్చార్జ్ చేసేస్తారు. ఆ తర్వాతనేమో దీనికి ఇప్పుడు మనకు సీజనల్ వేరియేషన్, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ వాతావరణ మార్పు వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మా హెల్త్ టీం వాళ్ళ ద్వారా పబ్లిక్ అందరికి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. కానీ అన్అవాయిడబుల్ ఏంటంటే మనకి లాస్ట్ వీక్ అంతా కూడా ఈ బోనాల ఫెస్టివల్ అన్అవాయిడబుల్. సో దాంతో తర్వాతనేమో ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ డెత్ అయిన దగ్గర వాళ్ళు ఆ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఈ కంటామినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఏదన్నా ఉండుంటుంది అన్నది సస్పిషన్ ఉంది. సో వాటర్ శాంపుల్స్ కూడా మేము SCRWS తోటి కోఆర్డినేట్ చేసేసుకునేసేసి వాళ్ళతో కూడా శాంపుల్స్ టెస్టింగ్కి పంపించినాము. సో అది రేపటి వరకు మనకు రిపోర్ట్ కన్ఫర్మ్ అవుతుందండి. అదర్వైజ్ మేము పబ్లిక్ అవేర్నెస్ అంతా కూడా కల్పించినాము. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు వల్ల ఏంటంటే కలుషిత ఆహారం తీసుకోవద్దు, ఎప్పుడు వండిన ఆహార పదార్థాలు అప్పుడే తీసుకోవాలి, ఈ క్లోరినేటెడ్ వాటర్నే యూజ్ చేయాలి, లేదా వడపోసి చల్లార్చిన నీళ్ళు, వేడి చేసి వడపోసి చల్లార్చిన నీళ్ళు వాడాలి అని పబ్లిక్ అందరికి కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ స్టాఫ్ ద్వారా ANMs, ఆశా సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అందరూ సిచ్యువేషన్ అండర్ ద కంట్రోల్ సార్. దానికోసమని క్యాంప్ ఏర్పాటు చేశారు. అది దేంతో ఏంటి ప్రాబ్లం అన్నది ఇంకా డయాగ్నోస్ కాలేదు కదా. ప్రస్తుతానికైతే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, డెత్ కేసెస్ అట్లా ఏం లేదు, అందరూ బాగానే ఉన్నారు, మెడికేషన్ అవుతుంది. అతను చనిపోయింది ఎప్పుడో 14వ తారీఖు. అతను చనిపోయింది చాలా రోజుల నుంచి బెడ్ రిడన్ ఉన్నాడంట పేషెంట్. అతను 10 years నుంచి ప్యారలైజ్డ్. ఇంకొక అతనేమో అది హార్ట్ అటాక్, ఇంకొక అతను అస్తమానం ఏదో ఇష్యూ, హెల్త్ ఇష్యూ ఉండే. అతను కూడా చనిపోయిన ఇష్యూస్కి వీటికి అసలు సంబంధం లేదు. ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వస్తుంది, తెలుస్తుంది అప్పుడు ఏమిటన్నది ప్రాబ్లం అది. జిల్లా ఉన్నతాధికారులు దేమికలాన్ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. విష జ్వరాలు ప్రబలటానికి కారణాలపై ఆరా తీశారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి నీటి సరఫరా పైప్ లైన్లు పరిశీలించారు. నీటి కలుషితం ఎక్కడా కాలేదని తెలిపారు. వర్షాకాలం కావడంతో గ్రామంలో ప్రజలకు వాంతులు విరోచనాలు అవుతున్నాయని, తాము ఏర్పాటు చేసిన తాగునీటి పైపులు ఎక్కడా కూడా చిన్న లీకేజ్ కూడా లేవని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. అయితే గ్రామంలో ప్రజలు కూడా ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్, మరోవైపు DMHO చంద్రశేఖర్, RDO వీణలు దేమికలాన్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని పర్యవేక్షించారు. వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామంలో సంభవించిన మరణాలకు డయేరియా కారణం కాదని DMHO చంద్రశేఖర్ స్పష్టం చేశారు. డయేరియా సోకిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వేటి ప్రభావంతో విరోచనాల బారిన పడుతున్నారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి
బాధితులకు తక్షణ వైద్య సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఈ వర్షాకాలంలో తాగునీటి శుద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.